వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాకు, దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైతే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతూనే వస్తున్నాయి. తాజాగా ఐఏఎస్ మాజీ అధికారి ఇంతియాజ్ అహ్మద్ కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. వైసీపీని వీడబోతున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. అయితే అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజాసేవ చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. ప్రజాసేవ కోసమే తాను ఐఏఎస్ నుంచి కూడా విఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని కూడా ఆయన గుర్తు చేశారు. అయితే గతంలో కర్నూలు నియోజకవర్గం నుంచి కూడా ఈయన వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. అంటే చేసినప్పటికి కూడా ఇక ఎన్నికల ఫలితాలు మనందరికీ తెలుసు ఎలాంటి ఫలితాలు కూడా వచ్చాయనేది కూడా బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు చర్చించుకోవాల్సినటువంటి అనంతరం కూడా రాజకీయాలు సైతం కొంత దూరం అవుతున్నట్టుగా కూడా ఆయన తెలిపారు. అయితే ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా, సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా ప్రజాసేవను నేను చేస్తానంటూ కూడా ఆయన పేర్కొన్నారు. గత 6 నెలలుగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా కర్నూలు నగర వాసులకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే రానున్న రోజుల్లో సామాజిక అలాగే అసమానతలు కూడా సమాజంలో కూడా రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రూపుమాపేందుకు కూడా కృషి చేస్తానంటూ కూడా ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పర్యావరణంలో కాలుష్యం తగ్గించేందుకు కూడా పనిచేస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే అందుకోసం స్వచ్ఛంద సంస్థలతో, వ్యక్తులతో అలాంటి వారితో కలిసి పనిచేస్తానని కూడా తాను నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఇంతియాజు అహ్మద్ ఇక్కడ వివరించారు. ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి కూడా బరిలో దిగాలని కూడా ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో ఆయన విఆర్ఎస్ సైతం తీసుకున్నారు. మరోవైపు ఇక్కడ కర్నూలు ఎమ్మెల్యే టికెట్ కోసం నాటి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అలాగే ఎస్వి మోహన్ రెడ్డిల మధ్య తీవ్రమైనటువంటి పోటీ కూడా నెలకొంది. అయితే వారిని కాదని ఇంతియాజ్కు పార్టీ అధినేత టికెట్ కేటాయించారు. ఆ హోదా సైతం దక్కలేదు కూడా అని చెప్పుకోవచ్చు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం మనందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో అంటే 2019లో 151 స్థానాల్లో కైవసం చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 మాత్రం కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. మరోవైపు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీ నేతలు కూడా ఇక్కడ ఒక్కొక్కరు వీడిపోతున్నారు పార్టీ నుండి కూడా అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఆ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఇక్కడ పదవులకు సైతం రాజీనామా చేసేశారు. ఇటువంటి క్రమంలో ఇంతియాజ్ సైతం వైసీపీని వీడారు. ఆ కారణంగానే ఇక ఏం చేయలేని పరిస్థితిలో కూడా ఉండిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మరోవైపు ఇంతియాజ్ వైసీపీలో చేరిన ఆయన కంటే ముందు ఒక వర్గం అనేది కూడా లేదు. దీంతో కర్నూలు నగరంలో మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ వర్గాలు తానే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్నట్టుగా కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రచారం సైతం సాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ రాజకీయాలకు సాధ్యమైనంత దూరంగా ఉండి ప్రజాసేవలో పాల్గొనాలని కూడా ఇంతియాజ్ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే ఆయన సన్నిహిత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పేర్కొన్నారు ఈ విషయాన్ని కూడా. కరోనా సమయంలో మనం చూసినట్లయితే మరోవైపు కరోనా సమయంలో కూడా ఇంతియాజ్ జిల్లా కలెక్టర్ విధులు కూడా నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో కర్నూలులో ఆయన తండ్రి చనిపోయారు కాబట్టి అలాంటి సమయంలో సైతం ఆయన విధులకు సెలవు పెట్టి తండ్రి అంత్యక్రియల్లో లేదన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు పార్టీని వీడడం ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కొంత తీరని బిగ్ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎంతమంది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి అంటే వైసీపీ పార్టీ నుండి వేడతారు, మరి ఎంతమంది పార్టీలో చేరతారు అనేది కూడా మీకు ఏమని అనిపిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.